హాయ్ గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ విష్ యూ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ నూతన సంవత్సరం 2024లో మీరు అనుకున్న ప్రతి పని విజయవంతంగా పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో లేట్ చేయకుండా ఇవాల్టి వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్, బేసిక్గా ఎవరైనా ఇయర్ ఎండ్ని అలాగే ఇయర్ స్టార్ట్ని ఒక మంచి మూవీతోనే ఫినిష్ అండ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. అదేవిధంగా నేను నా ఇయర్ ఎండ్ని బబుల్ గమ్ మూవీతో ఫినిష్ చేశాను. మూవీ యాక్చువల్లీ నిన్నే చూశాను, కానీ కొంచెం బిజీగా ఉండడం వల్ల నిన్న పోస్ట్ చేయలేకపోయాను, రివ్యూ ఇవ్వలేకపోయాను. అందుకే ఇవాళ చేస్తున్నాను. సో దిస్ ఈస్ మై ఫస్ట్ రివ్యూ ఇన్ 2024. కథ నేను బేసిక్గా ఏ మూవీకి చెప్పను, అలాగే ఈ మూవీలో కూడా చెప్పలేను, ఎందుకంటే చెప్పుకోదగ్గ కథ కూడా ఈ మూవీలో ఏం లేదు. స్ట్రైట్గా చెప్పాలంటే మూవీని నిజంగా చాలా మంచిగానే స్టార్ట్ చేశారు. జనరల్గా కమర్షియల్ ఎలిమెంట్స్ మనం రెగ్యులర్గా చూసే మూవీ ఎలా ఉంటుందో అలాంటి స్టోరీతోనే మూవీ ఉంటుంది. లైఫ్లో సక్సెస్ అవ్వాలనుకునే ఒక బిలో మిడిల్ క్లాస్ యువకుడు తను చాలా ఇష్యూస్ని ఫేస్ చేస్తూ తన లక్ష్యం వైపు దూసుకువెళ్తున్న క్రమంలో ప్రేమలో పడటం, అదేవిధంగా ఆ రిలేషన్ని ఫర్ లాంగ్ కొనసాగించడం, ఇంటర్వెల్లో ఒక మంచి ఎమోషనల్ సీన్తో లైక్ తన లైఫ్లోనే తను ఎప్పుడు ఫేస్ చేయనటువంటి ఒక అవమానాన్ని ఫేస్ చేయడం, అది కూడా తను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి వల్ల. సో రకరకాల ఎమోషన్స్తో అండ్ రెగ్యులర్ స్టోరీ అయినా కానీ కొంచెం కామెడీగా అలాగే కొంచెం ఎంగేజింగ్ సీన్స్తో యూత్ని బాగా అట్రాక్ట్ చేసే విధంగా ఫస్ట్ హాఫ్ని డిజైన్ చేసుకుంటూ వెళ్ళి ఒక ఇంటర్వెల్ బ్యాంగ్లో ఒక మంచి పాయింట్ని అలాగే ఒక మంచి సిచ్యువేషన్ని క్రియేట్ చేసి ఇంటర్వెల్ వరకు నిజంగా మూవీని చాలా బాగా లాక్కెళ్ళారు. కానీ సెకండ్ హాఫ్ వాస్ కంప్లీట్లీ డిసప్పాయింటెడ్. ఎందుకంటే మూవీలో వాళ్ళు ఏం చెప్దాం అనుకున్న పాయింట్ని మనకి క్లియర్గా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారని నాకైతే పర్సనల్గా అనిపించింది. ఎందుకంటే ఒక బలమైన ఎమోషన్తో ఫస్ట్ హాఫ్ని ఎండ్ చేసి దాన్ని కొనసాగించకుండా మధ్యలో ఫ్లిప్ అవుతాడు, మళ్ళీ ఇజ్జత్ అంటాడు, ఫ్లిప్ అవుతాడు, ఇజ్జత్ అంటాడు. హీరో క్యారెక్టర్ని అటు ఇటు ఇటు అటుగా మార్చి ఎటు తీసుకెళ్లాలో అర్థం కాక ఫైనల్లో అసలు వాళ్ళు ఏం చెప్దాము అనుకుంటున్నారో అన్నది మరి నాకు అర్థం కాలేదా, లేకపోతే వాళ్ళే సరిగ్గా చెప్పలేదు, నాకైతే అర్థం కాలేదు. కానీ మూవీ నాకు సెకండ్ హాఫ్ స్టోరీ వైజ్గా నచ్చలేదు. మూవీ సెకండ్ హాఫ్లో కూడా బోర్ కొట్టించదు, కానీ స్టోరీ అంటే వాళ్ళు చెప్దాం అనుకున్న పాయింట్‌కి మనం కనెక్ట్ అవ్వకపోతే ఎంత బోర్ కొట్టించకపోయినా ఎన్ని కామెడీ సీన్స్ పెట్టుకున్నా కూడా ఆ టైంలో నవ్వుతాం కానీ స్టోరీకి కనెక్ట్ అవ్వం కదా. సో అందుకే నాకు మూవీ సెకండ్ హాఫ్ నచ్చలేదు, బికాస్ ఆఫ్ క్లారిటీ లేని స్టోరీ. సో మూవీ నాకు ఫస్ట్ హాఫ్ నచ్చింది, సెకండ్ హాఫ్ నచ్చలేదు. ఇక మూవీలో ఉన్న ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే రోషన్ కనకాల అతనికి ఇది ఫస్ట్ మూవీ అయినా కానీ ప్రామిసింగ్ పర్ఫార్మెన్స్‌ని ఇచ్చాడు. హీరోగా ఉండాల్సిన అన్ని క్వాలిటీస్ అతనికి ఉన్నాయి. అతను ఇంకా బాగా యాక్ట్ చేయగలడు. ఈ మూవీలో అతని విషయంలో కంప్లైంట్స్ ఏం లేవు, బట్ హీ హ్యాస్ మోర్ క్యాపబిలిటీ. సో యాక్టింగ్‌లో డెఫినెట్‌గా అతను అచీవ్ చేయగలడని నేనైతే అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ రోషన్ ఫర్ యువర్ అప్‌కమింగ్ మూవీస్. ఇకపోతే హీరోయిన్ మానస చౌదరి, తన రోల్‌కి మంచి వెయిట్ ఉంది అండ్ తను ఆ రోల్‌లో పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. అండ్ మూవీలో త్రూఅవుట్ హీరోతో ఈక్వల్‌గా కాంపీట్ చేస్తూ షీ డిడ్ హర్ లెవెల్ బెస్ట్. అండ్ తను ఈ మూవీకి బాగా ప్లేస్ అయిందని చెప్పొచ్చు. ఇకపోతే ఈ మూవీలో కామెడీ విషయానికొస్తే టు బీ ఫ్రాంక్, ఈ బ్రహ్మానందం గారు, ఆలీ గారు ఈ జనరేషన్ తర్వాత ఇప్పుడున్న వాళ్ళలో నాకు బాగా నచ్చే కమెడియన్స్ వచ్చి వెన్నెల కిషోర్ గారు, అలాగే సత్య గారు, ఆ తర్వాత వైవ హర్ష గారు. ఈ మూవీలో వైవ హర్ష గారు ఉన్నారు, కానీ అతన్ని ప్రాపర్‌గా వాడుకోలేదని నాకైతే అనిపించింది భయ్య. ఎందుకంటే ఆయన ఉన్నారు, బట్ ఆయన ప్రెజెన్స్‌ని ఆయన చూపించుకోలేకపోయారు. అండ్ అండ్ ఆయన కామెడీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. కొద్ది గొప్ప ఈ మూవీలో మనకు కొంచెం మంచి నవ్వు తెప్పిస్తుందంటే అది హీరో ఫాదర్‌గా రోల్ చేసిన క్యారెక్టర్. నాకు అతని నేమ్ తెలీదు, బట్ హీ డిడ్ ఫెంటాస్టిక్ జాబ్. ఆయన స్క్రీన్ మీద కనబడిన ప్రతిసారి ఖచ్చితంగా మనం నవ్వుకుంటాం. అండ్ హీరో పక్కన ఇద్దరు ఇంకో 2 క్యారెక్టర్స్ ఉన్నాయి. వాళ్ళ సిట్యుయేషన్ తగ్గట్టుగా లాఫ్ జనరేట్ చేయడానికి ట్రై చేశారు. అండ్ సమ్‌టైమ్స్ ఇట్ వర్క్డ్, బట్ నాట్ ఆల్ ద టైమ్. ఇకపోతే మన డైరెక్టర్ గారు రవికాంత్ గారు, ఆయన లాస్ట్ 2 ఫిల్మ్స్ మనకు తెలుసు. 'క్షణం' అలాగే ఏంటది 'కృష్ణ అండ్ హిస్ లీల'. సో దోస్ 2 మూవీస్ ఆర్ రియల్లీ ఫెంటాస్టిక్. ఆయన ఆ మూవీస్‌ని చాలా బాగా డైరెక్ట్ చేశారు. ఈవెన్ ఈ మూవీలో కూడా ఆహ్, స్క్రీన్ ప్లే వైస్ ఇట్స్ నైస్. ఆయన బోర్ కొట్టకుండా నేరేట్ చేయగలిగారు, కానీ కథ పరంగా ఇంకొంచెం జాగ్రత్తలు తీసుకుంటే చాలా బాగుండేది. వై? బికాస్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే స్టోరీ మనం ఏం చెప్తున్నాం అన్నది జనాలకి రీచ్ అవ్వాలి. అయిందేమో జనాలకి, నాకైతే టు బీ ఫ్రాంక్ అవ్వలేదు. అండ్ ద వే హీ హ్యాండిల్ ద ఫస్ట్ హాఫ్ ఈజ్ వెరీ నైస్. అదే థీమ్‌ని సెకండ్ హాఫ్‌లో కూడా కంటిన్యూ చేస్తే చాలా బాగుండేది. బట్ నేనైతే కనెక్ట్ అవ్వలేకపోయాను. ఇంకా చెప్పాలంటే మ్యూజిక్ కూడా సిట్యుయేషన్ తగ్గట్టుగా బాగానే ఉంది. సో ఫైనల్‌గా నా మాటల్లో చెప్పాలంటే ఈ మూవీ నాకు ఫస్ట్ హాఫ్ నచ్చింది, సెకండ్ హాఫ్ నాకు నచ్చలేదు. బికాస్ ఆఫ్ స్టోరీ ఎండింగ్.
వాళ్ళు ఏం చెప్దాం అనుకుంటున్నారో నాకైతే రీచ్ అవ్వలేదు. పర్ఫార్మెన్సెస్ విషయానికొస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మూవీలో చాలా బాగా యాక్ట్ చేశారు. అప్రిషియేట్ ఆన్ దట్. డైరెక్షన్ విషయానికొస్తే స్క్రీన్ ప్లే వైస్ ఇట్స్ వెరీ నైస్. బట్ స్టోరీ విషయంలో కూడా ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకొని పర్ఫెక్ట్‌గా చెప్పుంటే గనక ఫస్ట్ మూవీతోనే రోషన్‌కి బిగ్గెస్ట్ హిట్ ఇచ్చేవాళ్ళు. రైట్ నౌ ఐ డోంట్ నో ద కరెంట్ సినారియో. మూవీ హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే బికాస్ హి ఈస్ ఎ వర్తబుల్ పర్సన్ ఇన్ యాక్టింగ్. డెఫినెట్‌లీ అతని ఫ్యూచర్ మూవీస్ అన్నీ కూడా సక్సెస్ అవుతాయి. సో అది నా ఒపీనియన్ ఆన్ బబుల్‌గమ్ మూవీ. మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. స్మాల్ రిక్వెస్ట్, చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు కొంచెం సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. సో టైమింగ్స్‌ని బాగా అడ్జస్ట్ చేసుకొని నేను వీడియోస్ చేస్తాను. సో ఐ నీడ్ ఆల్ యువర్ సపోర్ట్. వీడియో మాత్రం మీకు నచ్చితేనే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. సో మీకు నచ్చినట్టుగా వీడియో చేయడానికి ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. సో థాంక్ యూ.